ఉఠాకర్ అంటే తల ఎత్తుకొని ఉండు. తల ఎప్పుడు దించుతామండి? తల ఎప్పుడు దించుకుంటాం మనం? అది తెలిస్తే తల ఎప్పుడు ఎత్తుకుంటామో తెలుస్తుందని. తల ఎప్పుడు దించుకుంటాం? మనం తప్పు చేసినప్పుడు తల దించుకుంటాం. 10 మంది ముందు సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు తల దించుకుంటాం. చేసిన తప్పు అందరికీ తెలిసినప్పుడు మనం తల దించుకుంటాం. మై డియర్ స్టూడెంట్స్, తప్పు చేయకుండా ఉంటే మనం తల ఎత్తుకొని ఉండొచ్చు, స్ట్రాంగ్ గా ఉండొచ్చు. తప్పు చేయలేదు కాబట్టి భయం ఉండదు. అదే తప్పు చేస్తే సారీ చెప్తూ అందరి ముందు కాళ్ళు పట్టుకునే పరిస్థితిలో తల దించుకుంటాం. అలాంటి స్థితి రాకూడదు. నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు చేసే తప్పుకి నువ్వు తలదించుకో, పర్లేదు. కానీ మీ తల్లిదండ్రులు ఎవరు కూడా నువ్వు చేసే తప్పుకి తలదించుకునే పరిస్థితి మాత్రం రాని. మై హంబుల్ రిక్వెస్ట్, నువ్వు చేసే తప్పు వలన నీ తల్లిదండ్రులు తలదించుకునే దుస్థితి, ఆ పరిస్థితిని తీసుకురావద్దు. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు మన వీడియోలో 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ 4th లెసన్ చూద్దామండి. प्रकृति की सीख. प्रकृति का अर्थ होता है नेचर, सीख का अर्थ होता है सीखना, लर्निंग. సో ప్రకృతి से हम कुछ ना कुछ सीख सकते हैं. ప్రకృతి నుండి మనం నేర్చుకోవడం అండి. ప్రకృతి నుండి మనం ఎంతో కొంత నేర్చుకోగలుగుతాం. ఈ प्रकृति की सीख कविता के कवि सोहनलाल द्विवेदी है. प्रकृति सीख कैसा पाठ है? कविता पाठ है. ताकि कवि सोहनलाल द्विवेदी है. कई बच्चे पहले देखेंगे. सोहनलाल द्विवेदी का जन्म 1906 में हुआ. सोहनलाल द्विवेदी गारी యొక్క जन्म 1906 లో 1906 జరిగింది. और उनकी मृत्यु 1988 में हुई. और उनकी मृत्यु ఆయన 1988 లో చనిపోవడం జరిగింది. उनकी प्रमुख रचनाएं, उनकी प्रसिद्ध रचना सेवाग्राम. प्रमुख रचना అన్న प्रसिद्ध रचना అన్న ఒకటేండి. ఫేమస్ రచన ఏంటంటే సేవాగ్రామ్. और उनका पुरस्कार पद्मश्री पुरस्कार दिया गया. पद्मश्री पुरस्कार అంతా ఆయన భారత ప్రభుత్వం సత్కరించడం జరిగింది. సో సింపుల్ కవి పరిచయం అండి, చిన్న కవి పరిచయం. प्रकृति की कविता के कवि सोहनलाल द्विवेदी है. उनका जन्म 1906 में और 1988 में उनकी मृत्यु हुई. उनकी प्रसिद्ध रचना सेवाग्राम, पुरस्कार पद्मश्री पुरस्कार से उन्हें सम्मानित किया गया. पहले चित्र देखेंगे. चित्र में क्या दिखाई दे रहा? चित्र में 2 नाविक हैं, एक नौका है और सागर है, लहरें हैं, पानी है और आदि दिखाई दे रहे हैं. दूसरा प्रश्न, वे क्या कर रहे हैं? 2 नाविक ఏం చేస్తున్నారు? 2 नाविक तीव्र तरंगों के बीच नाव चलाने की कोशिश कर रहे हैं. इससे क्या संदेश मिलता है? इससे यह संदेश मिलता है, कोशिश करने वालों की हार नहीं होती. जीवन में जितने भी कष्ट हो उन्हें पार करके आगे बढ़े. रामश्राय बच्चन का एक पंक्ति है. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. लहरों से डरकर नौका पार नहीं होती. మనం అలల్ని చూసి భయపడితే నౌక అనేది ఆ ఒడ్డుకి చేరుకోలేదు. అలాగే ప్రయత్నం చేసే వాళ్ళకి ఇప్పుడు కూడా ఓటమి ఉండదు అనేది ఆ కవి యొక్క భావన హరివంశ రాయ్ బచ్చన్ का. ఉద్దేశం देखेंगे. ప్రకృతి के कण-कण में, నేచర్ యొక్క ప్రతి కణంలో, ప్రతి పార్ట్ లో, ప్రతి एवरी पार्ट, कण का अर्थ होता है पार्ट. कण-कण अव्ययी भाव समास है. कण-कण कौन सा समास है? अव्ययी भाव समास. प्रकृति के कण-कण में అంటే లోపల कुछ ना कुछ समथिंग संदेश छिपा होता है. छिपा होना, దాగి ఉండడం. छिपा होना అంటే దాగి ఉంటుంది. సో సందేశం ఉంటుంది, మెసేజ్ ఉంటుంది. ఒక మెసేజ్ అనేది ఖచ్చితంగా ప్రతి పార్ట్ లో కూడా, ఈ నేచర్ మన చుట్టూ ఉన్నటువంటి నేచర్ లో ప్రతి పార్ట్ లో కూడా, అది పర్వతం అవ్వచ్చు, చెట్టు అవ్వచ్చు, లేకపోతే పహాడ్ అవ్వచ్చు, నది అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, వాట్ ఎవర్, మన చుట్టూ ఉన్నటువంటి నేచర్ మొత్తం కూడా మనకి ఏదో ఒక మెసేజ్ ఇస్తూ ఉంటుంది. ఆ మెసేజ్ ని మనం తీసుకోవాలి, దాని నుండి మనం నేర్చుకోవాలి. कुछ ना कुछ संदेश रहता है. ये पर्वत का अर्थ होता है पहाड़. पर्वत का अर्थ होता है पहाड़. గిరి అని కూడా అంటారండి. గిరి అంటారు, పహాడ్, గిరి. అచల్ అని కూడా అనొచ్చండి. అచల్, భూధర్ చెప్పండి ఒకసారి. పర్వత్, పహాడ్, గిరి, అచల్, భూధర్. నది అంటే సరిత. నది అంటే ఏంటండి? సరిత. నది ఏకవచన్, నదియా బహువచన్. झरने అంటే झरना, వాటర్ ఫాల్ అండి. झरना అంటే వాటర్ ఫాల్. पेड़ అంటే మనకు తెలుసండి, पेड़ वृक्ष. पादप बिटप, पेड़ वृक्ष, पादप बिटप तरवर. ఇలా మనం చెప్పుకోవచ్చండి. ఆది హంసే కుచ్ कहते हैं. పర్వతాలు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ పర్వతాలు, ఈ నదులు,
అలాగే ఈ झरने वाटर फॉल्स ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ ఫాల్స్ और वृक्ष कुछ ना कुछ संदेश देते रहते हैं, कोई ఏదో సందేశాన్ని మనతో అంటున్నాయి और कुछ संदेश देते हैं, कुछ कहते हैं, ఇవి మనతో సంథింగ్ ఏదో మెసేజ్ చెప్తూ ఉన్నాయి. ఇన్కే సందేశం సే ఎవరైనా సరే మనకు మెసేజ్ ఇస్తే అది నేచర్ అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, పెద్దవారు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, చిన్న చిన్న ప్రాణులు అవ్వచ్చు, చీమ అవ్వచ్చు, హమ్ జీవన్ కో సఫల్ బనా సక్తే హై. ఆ మెసేజెస్ ని కనుక మనం తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే హమ్ అప్నే జీవన్ కో జీవన్ జిందగీ అండి, జీవన్ అంటే జిందగీ అండి, జీవన్ కో సఫల్ బనా సక్తే. సఫల్ ఆపోజిట్ అసఫల్ అండి, సఫల్ ఆపోజిట్ అసఫల్, సఫల్ ఆపోజిట్ అసఫల్. సఫల్ ఈజ్ ఈక్వల్ టు కామయాబ్, సఫల్ ఈజ్ ఈక్వల్ టు కామయాబ్. ఆ మెసేజ్ ని మనం తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మన జీవితాన్ని మనం ఏం చేస్తే జీవన్ అంటే జిందగీ అండి, సఫల్ ఈజ్ ఈక్వల్ టు కామయాబ్, సఫల్ ఆపోజిట్ అసఫల్ బనా సక్తే హై. మన జీవితాన్ని మనం సఫల్ చేసుకోవచ్చండి. సో మెసేజ్ తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఇస్తున్నాడండి పర్వత్. ఫస్ట్ వన్ ఇస్తున్నాడు మనకి దేని నుండి, ప్రకృతిలో ఉన్నటువంటి ఒక పార్ట్ నుండి. పర్వత్, పర్వత్ కు హమ్ క్యా कहते हैं, पर्वत को हम क्या कहते हैं, పర్వత్ ని మనం ఏమంటాం, పర్వత్ ని మనం ఏమంటామండి, భూధర్. ఏమన్నామండి, భూధర్, పహాడ్, గిరి, पर्वत. पर्वत कहता, पर्वत నీతో ఏదో అంటుంది, कहता है మెసేజ్ देता है. శీష్, శీష్ అంటే సిర్ అండి, శీష్ అంటే సిర్ లేదా శీర్ష్. शीश అంటే సిర్, శీర్ష్ అండి. ఉఠాకర్ అంటే తలండి, హెడ్. మనం పర్వత్ कहता है सिर उठाकर, तुम भी मीन्स यू, तुम అంటే యూ అండి, యూ. तुम भी ऊंचे बनो, ऊंचे ఆపోజిట్ నీచే, ऊंचे ఆపోజిట్ నీచే. హైగా ఉండు. పర్వతం ఎప్పుడు కూడా హైగా ఉంటుందండి, పర్వతం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, హైగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. అలాగే నువ్వు కూడా అలాగా ఊంచే బంజావో, ఊంచే బంజావో, నువ్వు కూడా నాకులాగా బాగా హైట్ గా ఉండు. హైట్ గా ఉండు అంటే ఇక్కడ అర్థం ఎత్తుగా ఎదగడం కాదండి, ఎత్తుగా ఎదగడం కాదు. పర్వతం వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అలాగే మనిషి అనేవాడు కూడా ఏదైతే నువ్వు ఉన్నావో, నువ్వు కూడా నీ జీవితంలో ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని బాధలైనా రాని స్ట్రాంగ్ గా నిలబడు అని మనం పర్వతం చెప్తుంది. అంతేకాదండి, ఎత్తుగా నిలబడు. ఊంచే బంజావో, తుంబి ఊంచే బంజావో. శీష్ ఉఠాకర్, శీష్ ఉఠాకర్, శీష్ ఉఠాకర్ అంటే తల ఎత్తుకొని ఉండు. తల ఎప్పుడు దించుతామండి, తల ఎప్పుడు దించుకుంటాం మనం, అది తెలిస్తే తల ఎప్పుడు ఎత్తుకుంటామో తెలుస్తుందని. తల ఎప్పుడు దించుకుంటాం, మనం తప్పు చేసినప్పుడు తల దించుకుంటాం, 10 మంది ముందు సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు తల దించుకుంటాం, చేసిన తప్పు అందరికీ తెలిసినప్పుడు మనం తల దించుకుంటాం. మై డియర్ స్టూడెంట్స్, తప్పు చేయకుండా ఉంటే మనం తల ఎత్తుకొని ఉండొచ్చు, స్ట్రాంగ్ గా ఉండొచ్చు. తప్పు చేయలేదు కాబట్టి భయం ఉండదు. అదే తప్పు చేస్తే సారీ చెప్తూ అందరి ముందు కాళ్ళు పట్టుకునే పరిస్థితిలో తల దించుకుంటాం. అలాంటి స్థితి రాకూడదు. నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు చేసే తప్పుకి నువ్వు తలదించుకో, పర్లేదు. కానీ మీ తల్లిదండ్రులు ఎవరు కూడా నువ్వు చేసే తప్పుకి తలదించుకునే పరిస్థితి మాత్రం రాని. మై రిక్వెస్ట్, మై హంబుల్ రిక్వెస్ట్, నువ్వు చేసే తప్పు వలన నీ తల్లిదండ్రులు తలదించుకునే దుస్థితి, ఆ పరిస్థితిని తీసుకురావద్దు. సో తలదించుకునేది ఎప్పుడండి, మనం తప్పు చేసినప్పుడు. పర్వత్ కేత శీష్ ఉఠాకర్, పర్వతం అంటుంది తల ఎత్తుకొని నిలబడు అంటే తప్పు చేయొద్దు, స్ట్రాంగ్ గా ఉండు. ఎన్ని ఆపదలన్నా రాని, ఎన్ని కష్టాలన్నా రాని, తుంబి ఊంచే బంజావో, నువ్వు కూడా ఎలా ఉండమంటుంది, ఊంచే బంజావో, స్ట్రాంగ్ గా ఉండమని చెప్తుంది. और सागर कहता, सागर, सागर का अर्थ होता है समुद्र, सागर का अर्थ होता है समुद्र, सागर समुद्र, समुद्र. वारिधि, वारिधि, जलधि, नीरधि, सरित्पति, సాగర్ యొక్క అర్థాలండి. సాగర్ कहता है లహరాకర్, నువ్వు కూడా సాగర్ అంటుంది, అలల రూపంలో సాగర్ వచ్చి నీతో అంటుంది. ఏముంటుందయ్యా అంటే, मन का अर्थ होता है चित्त, मन का अर्थ होता है चित्त, हृदय, दिल. मन में गहराई लावो, गहराई డీప్ అండి. గహరాయి అంటే లోతు, డీప్ అండి, బాగా లోతుగా ఉంటాయి. పసిఫిక్ ఓషన్ అయితే ఎవరెస్ట్ శిఖరాన్ని తీసుకెళ్లి ముంచినా కూడా మునిగిపోద్ది, అంత లోతు ఉంటుందండి. 11,000 మీటర్ల లోతు ఉంటాయి కొన్ని చోట్ల సముద్రాలు. సో ఆ సముద్రాల యొక్క లోతు ఎంతైతే ఉందో అంత లోతుగా నువ్వు కూడా నీ మనసులో తెచ్చుకో. ఎప్పుడు తెచ్చుకోవాలండి, మన ఆలోచనలు స్థితంగా ఉండాలి. మనం ఆలోచించేటప్పుడు 1-2 సార్లు బాగా లోతుగా ఆలోచించడం గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. మీ లైఫ్ లో రాబోయే జీవితంలో
ఎప్పుడైనా సరే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి అని మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని అడిగినా లేదా మీరు తీసుకోవాలనుకున్నా 1-2 సార్లు బాగా లోతుగా ఆలోచించాలి. ఎక్కడ ఆలోచించాలి? మీ మనసులో ఆలోచించుకొని నిర్ణయాన్ని తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, కోపంలో అసలు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆవేశంలో అసలు నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు ఆవేశంలో తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు 90% ఫెయిల్ అవుతాయి. కాబట్టి నువ్వు తీసుకునే నిర్ణయాలు బాగా ఆలోచించి లోతుగా ఆలోచించాలి. ఎంత లోతుగా ఆలోచించాలి? సాగర్ చేసే గహరాయి, గహరాయి అంటే డీప్ అని. సాగర్ कहता है लहरा कर तुमसे क्या कहता है मन में गहराई लाओ. మనసులో బాగా లోతైనటువంటి ఆలోచన తెచ్చుకో, ఆ ప్రజ్ఞను తెచ్చుకో. అంటే ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా వాటన్నిటిని నీలోనే నింపుకొని ఒక మంచి డెసిషన్ తీసుకునేటువంటి ఆ శక్తిని నువ్వు సముద్రం ద్వారా తీసుకో. అలాగే తప్పు చేయకుండా జీవితంలో ధైర్యంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పర్వత్ లాగా అలా నిలబడి ఉండు, తల ఎత్తుకొని నిలబడి ఉండు అని పర్వత్ कहता है. ఇక్కడ మన 2 మెసేజ్లు వచ్చినాయండి. 1 పర్వత్, 2 సాగర్. थर्ड वन, समझ रहे हो क्या कहती है उठ उठ गिर कर तरल तरंग. तरंग థర్డ్ వన్ తరంగ్ అండి. తరంగ్ అంటే వేవ్. వేవ్ ఏం చెప్తుంది మనకు? ఆ సముద్రపు యొక్క వేవ్ అలా వచ్చేటువంటి ఆ వేవ్ ఏం చెప్తుంది? ఆ వేవ్స్ వస్తా ఉంటాయి కదా, ఆ వేవ్స్ ఏం చెప్తున్నాయి? తరంగ్, తరల్. తరల్ మీన్స్ చంచల్. చంచల్ 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 అంటే కదిలేటువంటి చంచలము అంటే కదిలేటువంటి ఆ తరంగం. చంచల్ తరల్ కా అర్థం అవుతాయి చంచల్. చంచల్ అంటే కదిలేటువంటి ఆ తరంగము ఎలా వస్తుందయ్యా అంటే అది ఉఠ్ ఉఠ్. ఇది అవ్యయభావ సమాసం అండి. ఉఠ్ ఉఠ్ ఏ సమాసం అవుతుందండి? అవ్యయభావ సమాసం. అవి ఉఠిన ఆపోజిట్ బయటన అండి. ఉఠిన ఆపోజిట్ బయటన. ఉఠ్ ఉఠ్ గిర్కర్ గిరన పడడం అండి. సమజలేవు అర్థమవుతుందా నీకు? ఆ పడుతూ లేవుస్తున్నటువంటి అలా ఏముంటుంది నీకు అర్థమైందా? అంటే జీవితంలో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా పడినా మళ్ళీ లేవడానికి ప్రయత్నం చేయాలి, మళ్ళీ పడినా మళ్ళీ లేవడానికి ప్రయత్నం చేయాలి. చివరికి మన గమ్యస్థానానికి ఆ చివరికి చేరుకునేదాకా మన ప్రయత్నం ఆపకూడదు అని అలా మనకి తెలియజేస్తుంది. భర్లో అప్నే మన్ మే మీఠే మీఠే మృదుల్ ఉమంగ్. అంతేకాదు అలా భర్లో అప్నే మన్ మే మన్ అంటే చిత్. మన్ అంటే ఏంటంటే చిత్. మన్మే చిత్ హృదయమే భర్లో నింపుకో అంటుందండి. ఏమో నింపుకో? మీఠే మీఠే. మీఠా ఆపోజిట్ కడువా అండి. మీఠా ఆపోజిట్ కడువా లేదా కడువా అని కూడా రాయొచ్చండి. మీఠే మృదుల్. మృదుల్ అంటే సాఫ్ట్ అండి. మృదుల్ అంటే సాఫ్ట్. కోమల్. కోమల్ అంటే కోమలమైన. మృదుల్ అంటే సాఫ్ట్ అండి. కోమల్. ఉమంగ్. ఉమంగ్ ఉత్సాహాన్ని నింపుకో. పడినప్పుడు ఉత్సాహాన్ని నింపుకో. తీయటి నీ జ్ఞాపకాన్ని, స్వీట్ మెమరీస్ ని తెచ్చుకొని మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించి పైకి లేవడానికి ప్రయత్నం చేయి. జీవితంలో అంటే తీయటి ఆశల్ని, తీయటి మన ఆలోచనల్ని గుర్తు తెచ్చుకొని, అంటే మన జీవితంలో మంచి స్వీట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు తెచ్చుకొని మన్మే భర్లేనా చాయే. మన మనసులో అలా పడినప్పుడు మన మనసులో బాధ వేస్తుంది. ఆ బాధని పోగొట్టుకోవాలంటే మన యొక్క స్వీట్ మెమరీస్ ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, మనసులో నింపుకొని మరలా లేవడానికి ప్రయత్నం చేయాలి అలాగా అని మనకి ఈ పోయిన ద్వారా తెలియజేస్తున్నారండి. నెక్స్ట్ పృథ్వీ कहती है. 4th वन पृथ्वी कहती है. पृथ्वी क्या कहती है? पृथ्वी का अर्थ होता है भूमि, धरा, अवनी. पृथ्वी कहती ఏమన్నది? పృథ్వీ कहती ధైర్య నా छोड़ो. ధైర్య ఆపోజిట్ అధైర్య అండి. ధైర్య ఆపోజిట్ అధైర్య. ధైర్య నా छोड़ो. छोड़ना पकड़ना. छोड़ना ఆపోజిట్ పకడనా. छोड़ना ఆపోజిట్ పకడనా. ధైర్య నా छोड़ो. అలా పడినప్పుడు ఎప్పుడు కూడా ధైర్యాన్ని వదిలిపెట్టుకోవద్దు. నాకే కష్టాలు ఉన్నాయి, నా లైఫ్ లో నేను ఎక్కువ బరువు మోస్తున్నాను, నాకంటే ఎక్కువ కష్టాలు మోసేవాడు ఎవరు లేరు అనుకోవద్దు. ఎందుకంటే పృథ్వీ అంటుంది కిత్నా హీ హో సిర్ పర్ భార్. సిర్ అంటే ఇందా చెప్తున్నామండి మన శీష్. భార్ అంటే వెయిట్ అండి. భార్ అంటే బరువు. వెయిట్. ఆ బరువు ఎంత ఉన్నా కూడా, ఈ భూమి పైన బరువు ఎంత ఉన్నా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా భూమి అలాగే మోస్తుంది. మనిషిని కూడా భూమిలాగా ధైర్యాన్ని కోల్పోకూడదు. కష్టాలన్నీ నాకే ఉన్నాయి అనుకోకూడదండి. ఆ కష్టాన్ని కూడా భరిస్తూ ఉండాలి, భూమిలాగా భరిస్తూ ఉండాలి. వాటిని ధైర్యంగా ఎదుర్కోమని చెప్పి భూమి మెసేజ్ ఇస్తుంది. అలా గనక నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలిగితే, పడినప్పుడు ధైర్యంగా ఉండగలిగితే, స్వీట్ మెమరీస్ ని జ్ఞాపకం తెచ్చుకోగలిగితే అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు ముందుకు వెళ్తావు, లెగుస్తావు. నీ జీవితంలో ముందుకు వెళ్ళడం అంటే విజయం సాధిస్తావు. విజయం సాధించి ఏం చేయాలని చెప్తుంది సార్? నభ్ అంటుంది. 5th वन నభ్ అండి. నభ్ అంటే గగన్ అంటే ఆకాశ్, ఆస్మాన్. ఈ ఆకాశం అంటుంది
फैलो इतना, फैलना, व्याप्त होना, फैलना, व्याप्त होना, ढकना, फैलो इतना, व्याप्ति चंदमंडल, ढकलो तुम सारा संसार, संसार అంటే दुनिया, जग, भव, दुनिया, जग, भव, ఈ సంసారం మొత్తాన్ని నీ యొక్క కీర్తితోటి, నీ ఫేమ్ తోటి, ఢక్లో తుమ్ సారా సంసార్, ఈ ప్రపంచాన్ని నువ్వు కప్పివేసే, నీ పేరు ప్రఖ్యాతులతోటి కప్పివేసే, కష్టాల్లో కూడా ధైర్యంగా నిలబడు, భూమిలాగా ఎంత బరువున్నా, ఎన్ని కష్టాలున్నా ధైర్యంగా నిలబడు, ఆ తలపైన ఎన్ని కష్టాలున్నా కూడా ధైర్యంగా నిలబడు, పోరాడు, విజయం సాధించు, ఆ విజయంతో ఈ ప్రపంచాన్ని ఆకాశంలాగా కప్పివేసే, నభో కహతా హై ఫైలో ఇతనా, నువ్వు కూడా నాలాగా వ్యాపించు, ఎంత వ్యాపించమంటుంది, ఆకాశం అంత వ్యాపించమంటుంది, ఎంత ఓర్పు కావాలి, భూమికి ఉన్నంత ఓర్పు కావాలి, ఎంత ధైర్యం కావాలి, భూమికి ఉన్నంత ధైర్యం కావాలి, ఎంత లోతుగా ఉండాలి మనం, సముద్రం అంత లోతుగా ఉండాలి, ఎంత స్థిరంగా ఉండాలి మనం, పహాడ్ గీసా, ఎంత పర్వతం లాగా స్థిరంగా ఉండగలగాలి, అలా ఉండగలిగితే, ఇలా నేచర్ ఇచ్చేటువంటి మెసేజ్ కనుక మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ అనేది అవుతాం. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెహమాన్ హిందీ టీచర్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.